బైబిల్ గురించి అనేక విషయాలను చెప్పిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయిన విషయంలో న్యాయం జరగాలి అని ముందుకెళ్దామని మీరు ఫ్యామిలీతో చెప్పడం కానివ్వండి, అప్పట్లో చనిపోయిన రోజులు ఏమైనా చెప్పారు? న్యాయం అంటే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు న్యాయం అంటే వాళ్ళు చంపేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకెళ్ళి ఉరిశిక్ష చేయాలన్నా, చంపేయాలన్నా? అంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా మళ్ళీ. అంటే మీరు దీన్ని హత్య అంటున్నారు కాబట్టి ఇలాంటి హత్యలు జరగద్దు అంటే కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళని గనక కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి చేయడానికైనా వేరే వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా, ఎనకడికైనా వేస్తారు అని. ఇప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించాల్సింది కోర్టు కంటే ముఖ్యంగా ఎవరు? ఫ్యామిలీ దానికి రెస్పాండ్ అవ్వాలి. ఫ్యామిలీ అక్కే బయటకు వచ్చి ఖచ్చితంగా నా భర్త చావుకి ఎవరైతే కారణమో వాళ్ళని ఏదో ఒకటి చేయని చెప్పాలి. కానీ ఆమె నేను క్షమిస్తున్నాను అంటుంది, వీడియో చేశారు, నేను క్షమిస్తున్నాను అంటుంది అంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి ఇష్టం లేదా? వాళ్ళకి ఇష్టం లేదు. ముఖ్యంగా మా అన్న ఏ రోజు కూడా, నేను ఇది క్లియర్ చెప్తాను, ఏ రోజు కూడా ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు తీసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. ఓకే. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తిట్టాడనో, వ్యతిరేకంగా మాట్లాడాడనో ఆ వ్యక్తిని ఏదో ఒకటి చేయాలి, భయపట్టియాలి, బెదిరించాలి, ఇలాంటివి ఎప్పుడూ ఉండవు. ఆయనకు హాని చేసిన వాళ్ళని కూడా ప్రేమించే వ్యక్తి. అలాంటి కుటుంబంలో ఉన్నది మా అక్క. ఇప్పుడు ఆయనతో ఉన్నది కాబట్టి, ఆయన మనసు తెలుసు కాబట్టి, రేపు ఒకవేళ తన కూతురికి జరిగినా కానీ మా అన్న క్షమించేవాడే. మా అక్క ఈరోజు ఆ మాట అన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. నేను వాడిని క్షమిస్తున్నాను అన్నది. ఇక్కడ మీరు ఏమనుకోను అంటే, కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే ఫ్యామిలీలోనే శత్రువులు ఉన్నారు ఆయనకి ఎక్కువగా, అది తప్ప అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీలో ఎవరు ఉంటారు మేడం? ఆయన ఎవరితో శత్రుత్వం పెట్టుకునేంతగా ప్రవర్తించాడు కదా. తప్పును తప్పు అని చెప్తాడు, తర్వాత దగ్గర తీసుకుని ప్రేమించి మంచిగా చెప్తాడు, ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. అలా అంత శత్రుత్వం పెట్టుకునే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరండి. అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం చూసుకుంటే కనుక ఒక దాంట్లో ఏమో ఆల్కహాల్ ఉంది, ఇంకో దాంట్లో ఆల్కహాల్ లేదు అనేది మనం చూసాం. ఆ పోస్ట్ మార్టం లేట్ అవ్వటానికి అంటే వచ్చిన తర్వాత కూడా ఎందుకని రిలీజ్ చేయడానికి అంత లేట్ అయింది, అసలు నిజంగానే ఆల్కహాల్ ఉంది అని అందులో రిపోర్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత మీరు మళ్ళీ పోలీసులతో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఇలాంటివి ఏమైనా చేశారు? లేదు మేడం, డిస్కషన్ ఎప్పుడు చేయలేదు. వచ్చాక మీరేమనుకున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పు అనుకుంటారు. అంటే ఎలా అది గవర్నమెంట్? ఆయన ఆల్కహాల్ తాగి చనిపోయేంతగా, ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఒక బ్రాండే తాగుతాడు, అవును, ఆడ తీసుకునే 3 బ్రాండ్లు. ఒక వ్యక్తి 3 బ్రాండ్లు తాగి ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ ఎలా వెళ్ళగలడు? అవును. పోనీ ఆ వ్యక్తి ఒక దగ్గర తాగి కూర్చున్నట్టుగా దాఖలు లేవు, ఒక ఫోటో లేదు, ప్రూఫ్ లేదు. ఖచ్చితంగా తాగాడు నేను ఇప్పటికి అర్థం. మీరు తాగారు అని ఏ ప్రూఫ్ని బట్టి చెప్తున్నారు? తీసుకున్నాడు, అంతే, తీసుకున్నాడు, అక్కడ లిక్కర్గా ఉన్నాడు, తాగించారు అనేది మనం చెప్పలేదు కదా. మరి అంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు? ఇప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. వీడు ప్రతిసారి తాగాడు అంటే వీడికి ఏమైనా తెలిసి ఉండాలి, అంతే కదా. వాడే తాగిపోతాడైతే 4 బ్రాండ్లు వీడు తాగరా బాబు, తాగుతాడు వాడు? లేదు. వాడికి ఏదో తెలిసే ఉంటుంది కాబట్టి వాడు 2 సార్లు వాగుతున్నాడు. అది తెలిసేది మరి అదన్నా ఏ ప్రభావము మేము తెలుసుకుంటాం కదా. చక్కగా తెలుసుకొని అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, పోనీ అదన్నా పరిపూర్ణంగా చెప్పు. ప్రవీణ్ గారు ఇలాంటి బ్రాండ్లు కూర్చొని పలానా ప్లేస్లో చక్కగా తాగారు, చూపించు, ప్రూఫ్స్ ఉంటే. పోలీసులు కూడా ఎంతసేపు పాపం వాళ్ళని మేము నిందించాలని కానీ అవమానపరచాలని కానీ ఎప్పుడు అనుకోము మేము. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు నిందించి అవమానించాల్సినంత అవసరం లేదు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మా అన్న తాగడం అనేది క్లియర్గా మాకు తెలుసు కాబట్టి, మేము ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అన్న విషయంలో తాగాడు అని ఎవడో అరుస్తున్నాడు అని మేము బాధపడి భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మాకు ఆయన ఏంటో బాగా తెలుసు. మీరు కూడా ఈ ఛానల్ వాళ్ళు కూడా మీరు ఏం చేయాలంటే ఆయనకు దగ్గరగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలాంటి వాడు తెలుసుకోండి. ఎక్కడో కూర్చుని వాడు ప్రవీణ్ గురించి గట్టిగా అరిశాడు మాట్లాడుతున్నాడని వాడి ముందు మైక్ పెడితే వాడు చెప్పేది అన్నీ అబద్ధాలే. ఎందుకంటే అన్న గురించి వాడికి ఏమీ తెలీదు.
అస్సలు తెలీదు, జీరో నాలెడ్జ్. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తారో వాళ్ళ నుంచి ఈ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు అక్కడ పరిస్థితులను బట్టి, చూస్తున్న దాన్ని బట్టి అని చెప్పొచ్చు. మరి ప్రవీణ్ పగడాల గారు వైన్ షాప్లో నుంచి తీసుకోవడం జరిగింది ఒక 3 బ్రాండ్స్. అలాగే అక్కడ తూలుతూ వెళ్తూ డ్రైవింగ్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. సో అక్కడ ఉన్న దాన్ని కూడా చూసి ఈ విధంగా ఆరోపిస్తున్నారు అనొచ్చు కదా. ఎవరిని? ప్రవీణ్ పగడాల గారు తాగారు అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూడొచ్చు అని కొంతమంది అంటున్నారు కదా. అసలు ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అని మేము అంటున్నాం కదా. అవి ఆ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ యాక్సిడెంట్ అయి పడిపోయిన వ్యక్తి అయినా కావచ్చు, ఆ కొవ్వూరు టోల్గేట్ దాటిన ఆయన కాదు అని చెప్తున్నాం. అది మా అన్న కాదు అని డే ఫస్ట్ నుంచి ఈ రోజు అదే చెప్తున్నాం. మా అన్న కాదు ఆ వ్యక్తి. అంటే ఆయన చనిపోయిన స్థలం నుంచి ఇప్పుడు ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ తీశారో అదంతా తీసినా కూడా సరిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు అంటూ కూడా ఆయనకు దగ్గరున్న బంధువులు చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా చేయలేదు అంటారు? ఇప్పుడు మేడం మీరు ఒకసారి ఆలోచించండి. తీసుకున్నాడు, ఓకే బాగానే ఉంది. ఎక్కడ తాగాడు? ఎక్కడో ప్లేస్లో ఉంటుంది కదా. పోనీ ఈ 3 బ్రాండ్స్ తాగిన వ్యక్తి విజయవాడనే కదండి అది, విజయవాడలో పడిపోయాడు. విజయవాడలో పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి స్మెల్ అన్న రావాలి. ఓకే, ఆ వ్యక్తి ఏమంటే తాగినట్టుగానే లేడు అంటున్నారు. మరి ఇప్పుడు మేము ఎవరిని నమ్మాలి? ఈ వ్యక్తిని నమ్మాలా, ఇప్పుడు పోలీసులు చెప్పేది నమ్మాలా? ఒకవేళ ఈయన తాగి ఎక్కడ కీసర్ దగ్గర పడిపోయి ఉంటే మరి విజయవాడ దగ్గర తాగలేదు, ఎలా తీసుకుంటారు దాన్ని? ఇప్పుడు ఎలా తీసుకుందాం వాళ్ళని అడుగుతున్నాం, ఎలా తీసుకోవాలి మేము? అయితే మీరందరూ ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో అదే విధంగా కేఏ పాల్ గారు కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఆయన కూడా మేము సీఎంతో మాట్లాడుతున్నాం, ఎవరు స్పందించట్లేదు, అధికారుల దగ్గరికి వెళ్తున్నామన్నారు, కోర్టులో కూడా ఆయన కేసు వేయటం జరిగింది. అయినా కూడా ఇప్పుడు వరకు కూడా తీర్పు సరిగ్గా రాని పరిస్థితి అని చెప్పొచ్చు. దాని గురించి ఏమంటారు? మాకైతే అక్కడ న్యాయం జరుగుతుందని మాత్రం నమ్మకం లేదు. అంటే ఎక్కడ జరగచ్చు అంటారు? నాకు ఎక్కడ లేదు ప్రజెంట్. నాకు ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుందనో, కోర్టుకి వెళ్తే న్యాయం చేస్తుందనో నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను, నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అంత స్పష్టంగా ఒక సిఐ ఏమో తాగలేదని చెప్తాడు, వీళ్ళేమో తాగి పడిపోయారని చెప్తాడు. ఎవరిని నమ్మమంటావు? పోనీ రిపోర్ట్స్ అయినా కానీ మీరు ఎల్లుండి 28 తారీఖు రావాల్సిన రిపోర్ట్స్ మీరు 20 days తర్వాత ఇవ్వడం ఎందుకు ఇచ్చారు? మీరు అప్పుడు ఏ మల్లర్లు? మేమన్నా గుండాలమ్మా, రౌడీలమ్మా? మేము ఆయన చనిపోయినప్పుడు రోడ్లెక్కి బస్సులు తగలబెట్టామా? అంటే మామూలుగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కొంతమంది అధికారులు చెప్తున్నది ఏంటంటే ఆయన నిజంగానే యాక్సిడెంట్లో చనిపోయారు. ఎవరైతే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని తీసుకోలేక మత కల్లోలాలు పెరిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి దాన్ని ఇది ఎలా ఉంటుందంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోతే మేము ఎందుకు తీసుకోము? నా ఫస్ట్ ప్రశ్న చెప్పండి. ఆయన యాక్సిడెంట్లో చనిపోతే మేము ఎందుకు తీసుకోము? అంత ముందుకు మేము అల్లరి చేసామా? ఆయన చనిపోక ముందుకి ఎక్కడైనా క్రైస్తవులు పలానా వ్యక్తి చనిపోతే ఇలాంటి దాడులు చేశారని ఎక్కడ ఉందా? లేదు. మరి మీరు ఎలా డిసైడ్ అయ్యారు తీసుకోలేకపోతామని? అంటే అధికారులు చెప్తున్నారు, అలాగే బయట కూడా సిచ్యువేషన్స్ కొంతమంది చూసి ఆరోపిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది. వాళ్ళైనా కానీ వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? మేము ఇప్పుడు ఒక కుటుంబ వ్యక్తిగత విషయం వాళ్ళు తీసుకోలేరు అని వీళ్ళకి ఎలా తెలుసు? ఇప్పుడు క్రైస్తవులను మేమే అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని ఒప్పుకుంటాం కదా. ఓకే.